యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరపైకి తీసుకువచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్తో దూసుకుపోతుంది. మొదట హనుమాన్ ప్రీమియర్స్లను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అంచనాల ప్రకారం 2.5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మినిమం 5 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ అందుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా పండగ టైంలో అయితే అంచనాల ప్రకారం 6 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక 6వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు 5 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావడం విశేషం. అంచనాల ప్రకారం 6 రోజుల్లో ఏరియాల వారీగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఎంతంటే నైజాం 15.75 కోట్లు, సీడెడ్ 4.67 కోట్లు, ఉత్తరాంధ్ర 4.53 కోట్లు, ఈస్ట్ 3.35 కోట్లు, వెస్ట్ 2.2 కోట్లు, గుంటూరు 2.27 కోట్లు, కృష్ణా 1.90 కోట్లు, నెల్లూరు 1.11 కోట్లు, ఏపీ, తెలంగాణ టోటల్ కలిపితే 35.60 కోట్లు. ఇక ఈ సినిమాకు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్సే వచ్చాయి. అటువైపు నుంచి అంచనాల ప్రకారం 6 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా హిందీ అలాగే మిగతా రాష్ట్రాల్లో అంచనాల ప్రకారం మొత్తంగా కలిపి 10 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఇక ఓవర్సీస్లో కూడా దాదాపు 16 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా అంచనాల ప్రకారం 68.50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. అంటే గ్రాస్ కలెక్షన్స్ 130 కోట్లకు చేరువయ్యింది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 29 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సినిమా 38 కోట్లకు పైగా ప్రాఫిట్స్లో ముందుకు దూసుకెళ్తుంది. చూస్తూ ఉంటే ప్రాఫిట్స్ లెక్క 70 కోట్ల రేంజ్లో ఉండబోతున్నట్లు అంచనా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.